మీరు వచ్చిన తర్వాత ఇక్కడ పార్టీని ఎంతవరకు డెవలప్ చేశారు? ఇప్పుడున్న పొజిషన్లో రేపొద్దున లోకల్ బాడీస్ కానీ ఏమైనా జరిగితే, ఒకవేళ జిహెచ్ఎంసీ విలీనం అంటున్నారు, ఒకవేళ అది కానీ జరగకపోతే ఏంటి పరిస్థితి ఏంటి? మేమే ఎక్స్పెక్టింగ్ అండి, మున్సిపాలిటీ ఎలక్షన్స్ కనుక జరిగితే 20 వార్డులలో మేము ఓవర్ కాన్ఫిడెన్స్ పోతూ 14-15 గెలుస్తాం. మీరైతే మాత్రం 14-15 వరకు. ఏంటి అంత మార్పు ఏం తీసుకొచ్చారు మున్సిపాలిటీ అని ఏం లేదండి. ఇప్పుడు మేము చేసిన పనులే చెప్పుకొని వెళ్తాం అంతే తప్ప మేమేం ఏం చేశారు అని మీ కాన్ఫిడెన్స్ లెవెల్ కి సంబంధించి? అవునండి, ఇప్పుడు మున్సిపాలిటీ ఏం మార్పు చేయగలిగారు? 78 కోట్ల బడ్జెట్ ఉంది మనది, 78 to 100 crores బడ్జెట్ మనది. ఆ బడ్జెట్ లో ప్రతిదీ తీసుకొని మీరు అన్నట్టు ఇదివరకు మనకు ఒక 5 years బ్యాక్ చూసుకుంటే హెవీ రేంజ్ పడితే సెల్లార్ల వాటర్ తప్ప ఇక్కడ ఏం పరిస్థితి లేకపోయేది. మేము ఆల్మోస్ట్ 6 feet డ్రైనేజ్ లైన్స్ మొత్తం అన్ని మెయిన్ కండ్యూట్స్ అన్నిటికీ కూడా డ్రైనేజ్ లైన్ తీసుకుంటూ వెళ్ళిపోయినాం. ఇప్పుడు ఆ సెల్లార్ల బాధ తగ్గిపోయింది. అదే కాకుండా డ్రైనేజ్ ఇది వరకు మున్సిపాలిటీ ఫామ్ అయిన కొత్తగా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ ఏరియా చుట్టుపక్కల చూసుకుంటే అన్ని 6 inch లైన్స్ ఉండే. అవి మినిమం రిక్వైర్మెంట్ బట్టి 1 feet 2 feet 3 feet అట్లా దాన్ని బట్టి రిక్వైర్మెంట్ బట్టి డ్రైనేజ్ లైన్స్ చేంజ్ చేసుకున్నాము. అదే కాకుండా రోడ్స్ కూడా డెవలప్ చేస్తూనే ఉన్నాం. ఇప్పటికి కూడా డెవలప్మెంట్ నిరంతరంగా చేస్తూనే ఉన్నాం. చేసిన పనులకి వాటికి మేము వెళ్ళి అడుగుతున్నాం. అదే కాకుండా మీరు పార్కులు చూసుకోండి, పార్కులన్నింటినీ కూడా అత్యద్భుతంగా ఇవాళ అన్ని పార్కులు కూడా చాలా బ్యూటిఫుల్ డెవలప్ అయినాయి. ఇప్పుడు పార్క్ డెవలప్మెంట్ అనేది మాకు ఇప్పుడు వేరే మున్సిపాలిటీస్ నుంచి వేరే దగ్గర నుంచి వచ్చి కూడా ఇక్కడ చూసిపోతున్నారు. అంటే ఆ విధంగా డెవలప్ చేసుకోవాలన్న ఒక ఉద్దేశంతో వాళ్ళు తీసుకెళ్తున్నారు అక్కడ. ఇటువంటి డెవలప్మెంట్ వర్క్స్ చేసినాము. పబ్లిక్ తో కనెక్టివిటీ ఉంటుంది. ఇంకోటి అండి, పబ్లిక్ తో ఎమోషనల్ బాండింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఒక రాజకీయ నాయకునికి అనుకోండి ఎమోషనల్ బాండింగ్ ఇంపార్టెంట్. ఆ ఎమోషనల్ బాండింగ్ మేము మెయింటైన్ చేస్తాం. ఎందుకంటే వీఆర్ ఆల్వేస్ కనెక్టెడ్ విత్ పీపుల్. మేమేమి వాళ్ళు చేసిన తర్వాత చూద్దాం చూద్దాం అని వాళ్ళు ఏమైనా చెప్పారంటే మాకుంటే మేము అక్కడ చుట్టుపక్కల ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ఆ సమస్యను అటెండ్ అవుతాం. వాళ్ళకంటే ఇది ఒకటే కాదు. ఇప్పుడు ఒకటండి, రెసిడెన్స్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నేను కూడా బయట నుంచి వచ్చింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడ నుంచి డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చి సెటిల్ అయింది ఇక్కడ. అటువంటి వాళ్ళకి ఏమవుతుందంటే మీరు ఈ రోడ్డు డ్రైనేజ్ స్ట్రీట్ లైటే కాకుండా వీళ్ళకి చాలా ఏదైనా ఇష్యూస్ ఉంటాయి. మేబీ హాస్పిటల్ ఇష్యూస్ ఉంటాయి, ఏదైనా కార్పొరేట్ హాస్పిటల్ ఇబ్బంది ఉంటాయి, ఏదైనా చిన్న థెఫ్ట్ కేసెస్ రాను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కడన్నా వాళ్ళకి ఎటువంటిది ఏదన్నా సరే మేము వాళ్ళతో కనెక్ట్ అయ్యే ఉంటాం ఎప్పటికి కూడా. మంచినీరు డ్రైనేజీ ఇందా మీరు చెప్పారు, కొత్త లైన్స్ అన్ని వేసాము, కొంతవరకు సెల్లార్లు. తాగునీటి విషయంలో ఎట్లాంటి మార్పులు తీసుకొచ్చారు? తాగునీటి విషయంలో అంటే ఇప్పుడు ఇది వరకు మీరు కంపేర్ చేసుకుంటే ఇక్కడ అల్కాపూర్ టౌన్షిప్ గురించి మాట్లాడదాం. అల్కాపూర్ టౌన్షిప్ లో మాకు నీళ్లు లేవని చెప్పేసి ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయి. హెచ్ఎండిఎస్ ఆఫీస్ చుట్టుముట్టే రోజులు ఉన్నాయి. గ్రామ పంచాయతీ ముందు ధర్నాలు చేసిన రోజులు ఉన్నాయి. అటువంటి స్టేజ్ నుంచి ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ లేన్స్ కి వాటర్ లైన్స్ కవర్ అయిపోయింది. అది మున్సిపాలిటీ హెచ్ఎండబ్ల్యూఎస్ 2 కోఆర్డినేషన్ తో మేము చేసినాం. నీళ్లు ఉన్నాయి, ఇవాళ నీళ్లు బాగానే వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ అంటే విడిగా ఈ బిగ్ లైన్స్ కనెక్టింగ్ లైన్స్ వచ్చి అవి డ్యామేజ్ అయినప్పుడు 2-3 days. ఇంకోటి ఏమైతే అంటే ఇది హెవీ పాపులేటెడ్ ఏరియా. ఇది హెవీ పాపులేటెడ్ ఏరియా ఏమైతుంది అంటే ఒక్క రోజు వాటర్ ఇంటరప్షన్ అయింది అనుకోండి, దట్ విల్ ఇంపాక్ట్ ఒక 1 week సైకిల్ ఇంపాక్ట్ అవుతుంది. సో అటువంటిప్పుడు అట్లాంటి కొన్ని సమస్యలు వచ్చి ఉండొచ్చు తప్ప మేము ప్రతి ఇంటికి